చుట్టుపక్కల వేరే డివైస్ స్థానంలో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఇజ్రాయేలీలు రహస్య రాకడలో ఎత్తబడకపోతే శ్రమలు సహించిన తర్వాత ఎత్తబడతారు కదా, అలా మిగిలిన ప్రజలు కూడా ఎత్తబడే అవకాశం ఉందా? ఉంది అని కొంతమంది బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు సత్యం? ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒక రహస్య రాకడ జరగబోతుంది. రహస్య రాకడ అనేటువంటిది ఏంటి? దేవుని ప్రజలు కొనుక్కోబడే సమయం. ఎప్పుడైనా కొనుక్కోబడ్డారా? హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని ఏం చేసాను? కొనిపోయాను. ఆది కాండం 5వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో, జెనసిస్ చాప్టర్ 5, 22, 23, 24, హానోక్ అనే వ్యక్తి దేవునితో నడిచిన తర్వాత గాడ్ టుక్ హిమ్, దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. అలాగే ఏలియా దేవునితో నడిచిన తర్వాత 2 Kings చాప్టర్ 2 verse 14 and 15, గాడ్ టుక్ హిమ్, తీసుకెళ్ళిపోయాడు. అలాగనే ఇప్పుడు దేవునితో నడుస్తున్న విశ్వాసులు, విశ్వాసం కలిగిన వారందరూ, దేవుని భయభక్తి కలిగిన వారు, దేవుని మార్గంలో జీవిస్తున్న వారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారందరూ కూడా క్రీస్తునందు మృతులైన వారు ముందు లేస్తారు. తర్వాత మనం అందరూ కలిసి ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం? ప్రభును కలుసుకోవడానికి వెళ్తున్నాం. అప్పుడు ప్రభు భూమి మీదకి వస్తాడంటే రాడు, రెండవ రాకడలో వస్తాడు. ఒలివల కొండ మీద ఆయన కాలు మోపుతాడు. ఓకే, అది ఇజ్రాయేల్ని రక్షించడానికి వచ్చేటప్పుడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రపంచం అంతటా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి వచ్చేస్తాయి. దానికి ముందు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాలం, ఫస్ట్ 3.5 years, సెకండ్ 3.5 years అని డివైడ్ అయింది. ఎత్తబడిన వారు వెళ్ళిపోతారు, ప్రభుతో ఉంటారు అక్కడ. మరి ఇజ్రాయేలు ప్రభు నమ్మలేదు. వారు నమ్మడానికి, వాళ్ళకి ప్రకటించడానికి ఏలియా, మోషే లాంటి ప్రవక్తలు రావాలి. కానీ ఫస్ట్ 3.5 years వాళ్ళు డిసీవ్ చేయబడతారు, చీట్ చేయబడతారు. యాంటీక్రైస్ట్ అనే క్రీస్తు విరోధి వాళ్ళని భ్రమపరుస్తాడు, ప్రపంచాన్నే భ్రమపరుస్తాడు. అన్ని మతాలకు నాయకుడు నేనే అంటాడు, బైబిల్ వద్దంటాడు, అన్ని గ్రంథాలను పక్కన పెట్టేయమంటాడు. అన్ని మత గ్రంథాలు పక్కన పెడతారు. ప్రపంచం అంతా వన్ వరల్డ్ రిలీజన్ ఉంటుంది, ఒకే మతం ఉంటుంది. వన్ వరల్డ్ కరెన్సీ, ఒకే విధమైన డబ్బు ఉంటుంది. ఇంకా డాలర్స్ అని, రూపీస్ అని ఇవేమి ఉండవు. ఒకే కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా. వన్ వరల్డ్ లీడర్, ప్రపంచం అంతటా. ఇప్పుడు రకరకాల లీడర్స్, రకరకాల వాదులు ఉన్నాయి, కానీ ప్రపంచం అంతటా కూడా ఒక నాయకుడే పరిపాలన చేస్తాడు. అతనే యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. ఇతను కొన్ని మాయలు చేస్తాడు, కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తాడు, భ్రమపరుస్తాడు, మిస్ప్రైజ్ చేస్తాడు. అతనికి ఆ పవర్స్ ఇవ్వబడతాయి. ఈ మే డూ సంథింగ్ ఎల్స్. పీపుల్ దాన్ని నమ్ముతారు, కానీ లాస్ట్కి మోసపోతారు. 3.5 సంవత్సరాల తర్వాత నూతనంగా కట్టబోయే మందిరంలో అతను పందిని బలిస్తాడు. ఎక్కడ? యెరూషలేములో. అప్పుడు యూదుల కళ్ళు తెరవబడతాయి. పందిని బలి ఇవ్వకూడదు యెరూషలేములో. అప్పుడు వాళ్ళంతా కూడా వీడు మోసగాడని చెప్పి అరుస్తారు. అరిచినప్పుడు యాంటీక్రైస్ట్ ఒక రూల్ తీసుకొస్తాడు. నేనే నాయకుడిని, ఈ 666 ముద్ర మీరందరూ వేయించుకోవాలి అన్నప్పుడు యూదులు ఎదురు తిరుగుతారు. వాళ్ళని బలపరచడానికి ఏలియా, మోషే ఇద్దరు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తారు. అంటే చాలామంది హానోక్ అంటారు, కానీ ఎందుకంటే హానోక్ టైంలో ఇజ్రాయేల్ లేరు. అప్పుడు అబ్రహాము పిలువబడలేదు. హానోక్కి అబ్రహాంకు సంబంధం లేదు. హానోక్ ఎత్తబడింది ముందు కాలంలో. తర్వాత కాలంలో 12వ అధ్యాయంలో అబ్రహాం పిలువబడ్డాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. ఇజ్రాయిల్ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? మోషే. ప్రవచన రీతిగా వాళ్ళు అంగీకరించింది, ప్రవక్తలుగా అంగీకరిస్తుంది మోషే ప్రవక్తని, ఏలియా ప్రవక్తని వాళ్ళు ఇప్పటికీ ప్రేమిస్తారు. వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు నమ్ముతారు యూదులు. ఆ సమయంలో వారు నమ్మదుగా వారు ప్రభు అయిన యేసుని నమ్మి ప్రార్థన చేస్తూ, మనం ఎలా అయితే ప్రభుని ఆరాధిస్తామో అలా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏం చేస్తారు? చెప్పాలి గట్టిగా, ఆరాధిస్తారు. ఆ ఆరాధన జరుగుతుండగా ప్రపంచవ్యాప్తంగా, దట్ ఈస్ ద టైం యాంటీక్రైస్ట్ వాళ్ళని హింసించడం ప్రారంభిస్తాడు. ఇజ్రాయేలీలు ఎవరైతే ఈ ముద్ర వేయించుకోరో వాళ్ళందరినీ హింసిస్తాడు. వాళ్ళు ప్రభుని నమ్ముతారు కాబట్టి ప్రభు కొరకు ప్రాణాలనే పెడతారు. వాళ్ళకి అయ్యే లక్ష్యం కాదు. ప్రభు కొరకు ఏం పెడతారు? ప్రాణాలు పెడతారు. దే విల్ డై ఫర్ జీసస్. దే విల్ నాట్ స్టాండ్ ఫర్ దర్ లైఫ్. దే విల్ గివ్ దే లైఫ్ ఫర్ గాడ్. అప్పుడు పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది అన్నాడు. పరిశుద్ధుల ఓర్పు, వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. అప్పుడు ప్రభు రక్తంలో కడగబడతారు.
ఏసే మా మెస్సయ్య అంటారు. సో వాళ్ళు దేవుని బిడ్డలు అయినప్పుడుగా దేవుని బిడ్డలు పరిశుద్ధులయ్యారు. వాళ్ళు ఇంతవరకు యేసు ప్రభు కొరకు శిష్యులు తప్ప మిగిలిన వారు ఎవరు ప్రాణాలు పెట్టలే. మాకు అసలు యేసే మాకు దేవుడు కాదంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నమ్మిన తర్వాత ప్రభు కొరకు ప్రాణాలు పెట్టే అవకాశం వాళ్ళకి ఇవ్వబడుతుంది. వాళ్ళ లెక్క సంపూర్ణం అవ్వాలి. మనకు అది నుండి సంఘం స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా ఏం పడుతున్నారు, హింసలు పడుతూనే ఉన్నాయి. మరి మార్టియర్స్ అనేక మంది క్రీస్తుని నిద్రించారు, మరి అనేకులు హతసాక్షులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలు ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా సంఘం ఇంకా ప్రభు కొరకు ప్రకాశిస్తూనే ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయిల్ ఎత్తబడతారు కదా, వాళ్ళతో మిగిలిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎత్తబడతారంటే ఎత్తబడడానికి నమ్మడానికి ఆధారం కల్పించే పరిశుద్ధాత్ముడు ఉండడు ఇక్కడ. ఇప్పుడు మీరు నమ్మారంటే ఏ ఆత్మ సాయంతో ప్రార్థన చేస్తున్నారంటే ఏ ఆత్మ సాయం? పరిశుద్ధాత్ముడు తన మిషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. సంఘం ఎత్తబడగానే ఆయన మిషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఇజ్రాయిల్లో స్టార్ట్ చేస్తాడు. ఓకే, వాళ్ళు తిరస్కరించడం వల్ల మనందరికీ రక్షణ కలిగేలా దేవుడు చేశాడు. ఆయన వర్క్ ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి యేసు ప్రభువుని పిలవాలంటే పరిశుద్ధాత్మ సాయం కావాలి. పాపాలు ఒప్పుకోవాలంటే ఎవరు సాయం కావాలి? ఆయనే ఉండినప్పుడు వీడికి సాయం ఎక్కడ ఉంటుంది? తెలిసిన నాలెడ్జ్ ఉన్నా లీడ్ చేసేవాడు ఉన్నాడు. మనలో చాలామందికి ఆలోచన ఉండొచ్చు కానీ దాని లీడ్ చేసి ఫోర్స్ అనేది మనలో ఉండదు, మిగిలిన వాళ్ళు ఉండదు. కాబట్టి వాళ్ళు ఎత్తబడే అవకాశం లేదు. కనుక నేడే రక్షణ దినం, అందరూ నమ్మి బాప్తిసం పొందండి. కొంతమంది తెలివితేటలు ఏంటంటే, మా అమ్మ ఎత్తబడింది అనుకో, ఆ రోజున నేను బాగా ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. వాడు ముద్ర వేయడానికి వస్తే నేను తప్పించుకొని మా మంచం కింద కూర్చుంటా. అవుద్దా? అయ్యే పని కాదురా బాయ్. వాళ్ళ సిస్టమే డిఫరెంట్. ఇప్పుడు మీ ఐడెంటిటీ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. మనకున్నటువంటి మన కంట్లో ఐరిస్, మన వేలు ముద్రలు, ఇవన్నీ అనేక రూపాల్లో డేటా అంతా చేరిపోయింది. వాడు అమలుపరిచినప్పుడు ఎవ్వరూ విడిచిపెట్టడు. కానీ ప్రభు కొరకు నిలబడాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మను మనలో పనిచేస్తున్నప్పుడు నమ్మండి, దేవునితో నడవండి. ఇది మంచి అవకాశం, కోల్పోకండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో బైబిల్ సెమినరీ నుంచి కేజీఆర్ గార్డెన్స్ మరొక ప్రశ్న అండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నా పేరు కుమార్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. 2 క్వశ్చన్స్ ఉన్నాయి పాస్టర్ గారు. సో మొదటిది, జ్వరం ఉన్నప్పుడు హెల్త్ బాగాలేదు. గట్టిగా మాట్లాడండి. మొదటి ప్రశ్న పాస్టర్ గారు, జ్వరం వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఉపవాసం ఉండవచ్చా? సెకండ్ క్వశ్చన్, మాకు తెలిసిన ఒక పాస్టర్ మా ఏరియాలో చిన్నపిల్లలు 6th or 7th చిన్నపిల్లల్ని 40 days ఫాస్టింగ్ ఉంచి బాప్టిజం ఇచ్చినారు పాస్టర్ గారు. సో ఆ బాబు ఏమైపోయిందంటే ఆకలికి తట్టుకోలేక 21 daysకే ఫాస్టింగ్ బ్రేక్ చేసినాడు. సో వాళ్ళకి బాప్టిజం ఇచ్చి 40 days ఫాస్టింగ్ పెట్టినాడు. సో ఇది కరెక్టా అని డౌట్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఎవరికి జ్వరం వచ్చినా తినమన్నా కూడా ఏం చేయరు. తినబుద్ధి కాదు. జ్వరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? బాడీని ఆహారం రిజెక్ట్ చేస్తుంది, తినబుద్ధి కాదు. జ్వరం పోయేదాకా వాళ్ళకి తినాలని మనసు రాదు. ఒకవేళ నిజంగానే జ్వరం ఉంది, లేదు బలహీనంగా ఉన్నారు, ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఆకలి వేస్తుంది, తినొచ్చా? తీసుకోవచ్చు ఆహారం. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ ఉండాలనుకున్నారు, మధ్యలో జ్వరం వచ్చింది, వీక్ అయిపోయారు, విరోచనాలు లేదంటే లూజ్ మోషన్స్, వాంతి చేశారు, అమ్మో దేవుడు ఉపవాసం ఉండమని అడిగి నేను క్యాన్సిల్ చేస్తే ఏమైనా అవుతుంది. ఏమి భయపడద్దు, నీళ్లు తాగు, జావగా చేసి ఇచ్చిన ఆహారం ఏమంటే తీసుకో, ఆ మజ్జిగ కలుపుకొని తాగు, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకొని తాగుతావో కరివేపాకు వేసుకుని తాగుతావో నాకు లేదు. నువ్వు ముందు కోలుకొని స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ ప్రే చేయొచ్చు. ఎవరి పరిస్థితులైనా అటువంటి బలహీనత కానీ నీరసంగానే వచ్చి చేయలేని పరిస్థితిలో ఆయన చంపడానికి యేసుప్రభువారు 26 చేతులు వేసుకొని వస్తాడు మీ దగ్గరికి. ఒక్కొక్క చేతికి అంటే ఒకవైపున 26, ఇటుపక్క 26 చేతులు పట్టుకొని, సోలాన్ని పట్టుకొని, ఈటలు పట్టుకొని వస్తాడా? నీ ప్రభు అలాంటి వాడేనా? నీ ప్రభు ఎవరు? కనికరం గలవాడు, దయగలవాడు, ప్రేమ గలవాడు అని చెప్పి మనం నిర్లక్ష్యం చేసి దేవునికి ఇచ్చిన మాటలన్నీ మనం ఫెయిల్ చేయడానికి కాదు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. కొన్ని పరిస్థితుల్లో వారు ఫెయిల్ అయితే దేవుడు వారిని శిక్షించి అలా చేస్తాను, ఇలా చేస్తాను, శాపగ్రస్తులు చేస్తాను. ఆ దేవుడు కాదు మన దేవుడు సేవించే దేవుడు, మన తండ్రి. ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. మీ బిడ్డ ఏదో చెప్పాడు,
చేయలేకపోతే మీరు కొట్టేస్తారా? ఇంట్లోని బయటికి నెట్టేస్తారా? గట్టిగా చెప్పండి. నాన్న ఈ పరీక్షలో బాగా సాధిస్తారని చెప్పి మార్కులు తెచ్చుకుంటాన్నాడు. తెచ్చుకోలేకపోతే ఏం చేస్తారు? రావద్దు పోరా అని చెప్పి డోర్ వేస్తారా? ఏం చేస్తారు? నాన్న మళ్ళీ తిరిగి మళ్ళీ రాయి, నెక్స్ట్ టైం రాయి అని ధైర్యపరుస్తావు కదా. ఒకళ్ళు వీసా కోసం వెళ్ళాడు, వీసా రాకపోతే నువ్వు ఇంకే రావద్దురా అంటావా? తీసుకుంటావు, మళ్ళా ప్రయత్నం చేయమంటావు. అలాగే ఒకసారి ఆయన ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రయత్నం చేయమన్నాడు, ఫలిస్తావు అని చెప్పి అందరూ దాన్ని సాకుగా తీసుకొని నేను క్యాన్సిల్ చేసుకుంటాను అట్లొద్దు. నిలబడండి, దాని ఫలితం ఉంటుంది. ఆమేన్. ఒకవేళ ఎవరు నిలబడలేకపోతే అపరాధ భావంతో ఉండొద్దు. దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు కోపం వచ్చేసిందేమో, దేవుడు నన్ను శపిస్తాడో అనుకోవద్దు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన దగ్గర అడుగు. ఆయన కరుణ, ఆయన కంపాషన్ నేను బాగు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బైబిల్ సెమినరీ నుంచి. బ్రదర్ మీ యొక్క ప్రశ్న తెలియజేయండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పరీక్షలకు సిద్ధపడేటప్పుడు పరీక్షలు రాస్తాం కదా, పరీక్షలు రాసే ముందు ఉపవాసం ఉండవచ్చా? మరొకసారి మీ ప్రశ్న తెలియజేయండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రశాంత్ కుమార్, నేను ఇక్కడ కేజీఆర్ నుంచి మాట్లాడుతున్నాను. పరీక్షలకు సిద్ధపడేటప్పుడు ఉపవాసం ఉండవచ్చా? పరీక్షలకు సిద్ధపడే టైంలో పరీక్షలకు వెళ్తున్నావంటే నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు. పళ్ళరసం తీసుకుంటావో, పళ్ళు తింటావో, లైట్ ఫుడ్, చక్కగా ఎనర్జెటిక్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయి. చదువుకో, బాగా చదివిన గుర్తుపెట్టుకో. ముందు పరీక్షలు బాగా రాయి. పరీక్షలు అయిపోయాక ఫాస్టింగ్ ఉందాం. ప్రైజ్ ది లార్డ్. పరీక్షలు అయిపోయాక ప్రార్థన చేయొద్దు. కానీ మరి ప్రార్థన చేయొచ్చా? పరీక్షలకు ముందు ప్రార్థన చేయొచ్చు. ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, ప్రేయర్ చేస్తూనే చదవచ్చు. చదివి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయి, చదువుకు ముందు ప్రార్థన చేయి. జ్ఞాపకం చేయమని జ్ఞాపశక్తిని ఇమ్మని అడుగు. పరిశుద్ధాత్ముడు గొప్ప జ్ఞాపశక్తిని ఇస్తాడు మీకు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గర్భధారణ ప్రారంభంలో ఉపవాసం ఉండవచ్చు అని అడుగుతున్నారు పాస్టర్ గారు. ఉండనక్కర్లేదు. నర్సింగ్ మదర్స్ అంటే పాలిచ్చు తల్లులు, ప్రెగ్నెంట్ లేడీస్, మరి గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు, మీలో మరొక జీవం ఉంది. ఆ జీవం ఎదగాలంటే మీకు ఆహారం అందాలి. కాబట్టి మీరు స్టార్వేషన్లో ఉండకూడదు. మీరు గర్భవతులందరూ భోజనం చేయొచ్చు. మంచి ఆహారం తీసుకోండి. పాలిచ్చు తల్లులు మంచి ఆహారం తీసుకోండి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయి విషయాలు? గర్భధారణ ఒకవేళ అబార్షన్ అయిందనుకోండి, పొరపాటున బిడ్డ, వాళ్ళు కూడా సీరియస్ కండిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇవ్వడం తప్పేం కాదు. ఆహారం ఇవ్వచ్చు. ఆపరేషన్ అయిన వాళ్ళు, ఆపరేషన్కి వెళ్తున్న వారు, మెడిసిన్ వాడుతున్న వాళ్ళు, ఒక ట్రీట్మెంట్ కింద ఉన్నటువంటి వారు, మీరు ఆహారం తీసుకొని ప్రార్థనలు రండి. మీరు భోంచేసి, మనము తినను ప్రభువారమే, తినకపోయినను ప్రభువారమే. నువ్వు కోడిగుడ్లు తిన్నావు, నేను చంపేస్తాను అంటాడా దేవుడు? ఆయన ప్రభు, రక్షకుడు, కరుణ గలవాడు, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఏదైనా పని మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండవచ్చా? రైట్. ప్రయాణం చేస్తున్నప్పుడు ఉపవాసాలు ఉండొద్దని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో రాయబడింది. ప్రయాణం అంటే చిన్న చిన్న ప్రయాణాలు. కొందరికి ఏది వినబడకూడదు అది ఎక్కువ వినబడుతుంది, ఏది వినబడాలో అది తక్కువ వినిపిస్తుంది. చూడండి, ప్రయాణాలంటే ఇక్కడ నుండి చెన్నై వెళ్తున్నావు, ముంబై వెళ్తున్నావు, లేదా ఢిల్లీ ప్రయాణం చేసి వెళ్తున్నావు. ప్రయాణంలో కొన్ని టెన్షన్లు ఉండొచ్చు. బ్యాగులు చదువుకోవాలి, మోయాలి, బ్యాగులు మోసుకొని వెళ్ళాలి, యాత్రకు వెళ్ళాలి. అటువంటిప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరాలను ఎందుకు ఆయాసపరుచుకుంటున్నారు? ప్రయాణాలు చేస్తారు, అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు పని చేస్తారు, మీ పని వాళ్ళతో పని చేయిస్తారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠతోనే నాకు వినబడినట్లుగా మీరు ఉపవాసం చేయట్లేదు. అంటే ప్రభు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని ఎక్కడ వినబడాలట? ఇది కంఠం మీద ఒకసారి కొట్టండి, అనండి. రైట్. ఈ కంఠానికి ఏముంది? ఒక ధ్వని. ఈ కంఠధ్వని ఎక్కడ వినబడాలి? పరమున వినబడినట్లు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు, దేవునికి వినబడినట్లు మీరు ఉపవాసం చేయట్లేదు. అంటే ఉపవాసం అనేది ప్రార్థన లేకపోతే వ్యర్థమే. ప్రార్థనతో కూడింది అయి ఉండాలి. ఓకే, ఉపవాసం లేకుండా ప్రార్థన చేయొచ్చు. ఉపవాసం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రయాణాల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు ఫాస్టింగ్ ఉండక్కర్లేదు. అందుకే చెప్పానుగా, కష్టపడి పనిచేసేవాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం లంచ్ చేయండి. రాత్రికి కష్టపడే పని ఉండదు కాబట్టి మీరు తినవద్దు. నైట్ డిన్నర్ చేయకుండా చేస్తారు. కొంత నైట్ డ్యూటీ చేస్తారు. వాళ్ళు మధ్యాహ్నం తింటారు, రాత్రికి తింటారు, ఉదయకాలం ఏం చేస్తారు చెప్పండి?
చెయ్యరు. 24 అవర్స్ ఉండేవాళ్ళు ఉంటారు. సో అందుకే మీ అనుకూలతను బట్టి చెక్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. ఎలా ఉన్నప్పటికీ ప్రార్థిస్తున్నారు లేదని చెక్ చేసుకోండి. ప్రార్థనలో ఉంటే అది మంచిది, విశ్వాసంతో ప్రార్థించండి. నెక్స్ట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, ఉపవాస సమయంలో నేను ప్రార్థన చేయడం మర్చిపోతే ఏమైనా అవుతుందా అని కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. ఉపవాస సమయంలో నేను ప్రార్థన చేయడం మర్చిపోవడమా? అదేంటి? ఉపవాసం ఉన్నదే ప్రార్థించడానికి. ప్రార్థన చేయడం మర్చిపోవడం అంటే ఏంటి నాన్న? మర్చిపోవడం ఉండదు నాకు తెలిసి. పనిలో, అదే నేను చెప్తున్నాను కదా, పనిలో ఉన్నప్పుడు మీరు పని చేయండి. ఆఫీస్లో ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, టీచింగ్ చేసినప్పుడు. మీకు విషయం తెలుసా, ఆకలితో ఉన్నప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చా? కోపంతో ఉంటారని. ఆకలితో ఉన్నవాడు దేంతో ఉంటాడు? కోపంతో కోపం వచ్చేస్తాడు, టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆకలితో ఉన్నాడు వాడిని ఇప్పుడు ఏం కదపకండి ఆఫీస్ అని అంటారు. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు, అందుకే మధ్యాహ్నం వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు, తర్వాత వస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పనులు చేసేటప్పుడు ఆకలితో ఉండకండి. మీ దేహం పనిచేస్తుంది అక్కడ, దానికి ఆహారం అందించండి. పని చేయకుండా ఉన్నప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి నేను ప్రేయర్ చేయలేదంటే అది వ్యర్థపరచుకుంటున్నాను, కానీ దేవుని కోపమేం గురి కాదు. దేవుడు ఏం శపించాడు మిమ్మల్ని, వ్యర్థపరచుకున్నారంతే. ఉపవాసం ఉన్నారు కానీ ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు. చేస్తుంటే మీకు బెనిఫిట్ ఉండేది. ఏం చేయకుండా సమయం గడిపేశారు. సో ఉపవాసం ఉన్నప్పుడు నడుస్తూ కూడా ప్రే చేయొచ్చు. మీరు ఎక్కడున్నా ప్రార్థనలు ఉండడం మంచిది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఉపవాసం కోసం ఏదైనా నిర్దిష్ట సమయాలు ఉన్నాయా అని ప్రశ్న అడుగుతున్నారు. నిర్దిష్ట సమయాలంటే అదే, మీరు పనిలో ఉన్నప్పుడు మీరు చేయలేరు కాబట్టి, పని లేని టైంలో, నైట్ టైం పని లేదు కాబట్టి నైట్ ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉదయకాలం నేను చేస్తానంటే నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు మార్నింగ్ ప్రేయర్లో ఉండండి. ఒక సమయం పెట్టుకోండి. దానియేలు నిర్దిష్టమైన సమయం పెట్టుకొని ప్రార్థించాడు. ఎన్ని మార్లు ప్రార్థించాడు? ముమ్మారు ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మరొక ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు, పిల్లలు ఉపవాసం ఉండవచ్చా? అదే, పిల్లల్ని పెట్టనక్కర్లేదు. పసిపిల్లలు ఉపవాసం పెట్టనక్కర్లేదు. వాళ్ళు ఎదుగుదల కావాలి. వాళ్ళు ఎదుగుతున్నారు, ఎముకలు ఎదుగుతున్నాయి, నరాలు, రక్తం అన్ని కూడా బలపడి బలం పుష్టి కావాలి. పెద్దోళ్ళు ఉండండి, పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. మా పేరెంట్స్ మమ్మల్ని చిన్నతనం 10 years అప్పుడే ఫాస్టింగ్ పెట్టారు. అప్పుడప్పుడు వారానికి ఒకరోజు ఫాస్టింగ్ ఉండేది మా ఇంట్లో. అలాగే మాకు 16-17 వచ్చేసరికి 3 రోజులు పెట్టారు. ఎన్ని రోజులు? 3 రోజులు పెట్టారు. అంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలు ఫాస్టింగ్ ఉండేది. మేము తట్టుకోలేక, మా తమ్ముడే ఉల్లిగడ్డలు తింటే నేనే చింత చిగురు తిన్నాను. ఇంట్లో ఎలాగో వండలేదు, పెట్టలేదు కాబట్టి వాడు ఆకలి తట్టుకోలేక ఏం తిన్నాడు? ఉల్లిగడ్డ తింటే నేనేమో చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం తిన్నాను? చింత చిగురు తినేసాను. తెలుసా చింత చిగురు తింటారు? రైట్. ఈలోగా మా నాన్నగారికి చిక్కాం. ఆయన 2 ఇచ్చాడు మాకు. ఏంటి? ఫండ్లు కాదు. ఇచ్చి మీరు తట్టుకోండి, ఏమైంది, తట్టుకోగలిగి ఏమవుతాను. అలా అలా కొన్నాళ్ళు పోయాక మాకు అలవాటు అయిపోయింది, మా బాడీకి అలవాటు అయిపోయింది. ఉపవాసం అంటే పెద్ద కష్టమేం కాదు. అందుకే అలవాటు లేనప్పుడు ఇబ్బంది పడవచ్చు, అలవాటు అయితే ఓకే. ఫస్ట్ టైం ఉపవాసం ఉన్నాడు, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతుంటాయి. అది ఒక విధంగా 2 విషయాలు ఉన్నాయి. అందులో దురాత్మలు పోయినప్పుడు అవుతుంది, కొంతమందికి మామూలుగా కూడా పసరు లాంటిది బయటకు వస్తాయి. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. బస్సులో వెళ్తున్నా, కారు ఎక్కినా, ఉదయకాలం తలదిరిగే వాళ్ళు ఉంటారు చూసారా, అది పోద్ది ప్రేయర్లో, పూర్తిగా విడుదల పొందుకుంటారు. అయితే మీకు అవగాహన లేకుండా 3 రోజులు ఉండొద్దు. 1 day యూ కెన్ ఫాస్ట్. ఫాస్టింగ్ ఉంటారంటే వెరీ గుడ్. ఒక ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసో మధ్యాహ్నం దాకా ప్రే చేసి 12 గంటలకు భోజనం పెట్టేయండి. లేదు వాళ్ళు రోజంతా ఉంటామంటే 3 గంటల దాకా ఫాస్టింగ్ ఉంచి తర్వాత భోజనం పెట్టేయండి. లేదండి ఖచ్చితంగా మా పిల్లలు ఉండవలసినదే అంటే నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. నేను చెప్పాల్సింది చెప్పాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో బైబిల్ సెమినరీ నుంచి మరొక ప్రశ్న. మాట్లాడండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు సందీప్ అండి. నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. నాకున్న ప్రశ్న, ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా ఏ ప్రయోజనం లేదు అని చెప్పని మా చర్చ్లో బోధిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే లైవ్ ప్రేయర్లో కనెక్ట్ అవుతున్నామండి, దేవునితో కనెక్ట్ అవుతున్నాం. అక్కడేమో ఆయన ఏం పూజించడానికి వెళ్ళట్లేదు. ఆ ఆత్మీయ నాయకులు మనకేం చెప్తున్నారు?
దేవునితో కనెక్ట్ అయ్యే విషయాలు చెప్తున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, ప్రార్థన చేయిస్తున్నారు, వాక్యంతో కనెక్ట్ అవుతున్నాం, వాక్యమైన దేవుని నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, బలపడుతున్నాం, మా ఆత్మలు అక్కడ ఉజ్జీవింపబడుతున్నాయంటే వెళ్ళకూడదు, అదేంటి వెళ్ళాలా, వ్యక్తి పూజ అదే అయితే. వీడు చెయ్యడు, చేసేవాడిని చేయనివాడు. వీడికి లైవ్ ప్రోగ్రాం లేదు, ఉంటే చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి, ప్రోత్సహించాలి. వాళ్ళు ఏం చేశారని చూడాలి. సినిమా చూసారా లైవ్లో? లేదు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. సంతోషమే కదా, దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు. నిజంగా తండ్రి అయితే ఏం చేస్తారు, తండ్రి మనసు కలిగిన వాడు ఏం చేస్తాడు, మీరు ట్యూషన్ పెట్టలేకపోతే మరొక ఆయన ట్యూషన్ చెప్తుంటే వెళ్ళి మీ పిల్లలు నేర్చుకున్నారు ఎందుకు వెళ్ళారా అంటారా? లేదు. ఆ టీచర్ చెప్తా అన్నాడు, డాడీ వెళ్ళొచ్చామంటే అసలు నేను చెప్పకుండా ఆ టీచర్ పేరు మీరు ఎందుకు వెళ్ళారని మీ నాన్న అంటాడా? తండ్రి హృదయం గలవారు ఏమంటారంటే, నా బిడ్డలారా మీరు బాగా చదువుకోవడమే నాకు కావాలి. అది తండ్రి హృదయం కలిగిన సేవకులు, తండ్రి హృదయం కలిగిన సువార్థికులు. అమ్మా మీరు మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నారు, చాలా సంతోషం, వీ అప్రిషియేట్ యూ. ఇదిగో మన ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పెట్టి మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయండి. మన సంఘం కోసం ప్రార్థన చేయండి. లైవ్లో కనెక్ట్ అవుతున్నారా? అది మన చర్చి కాదా, వేరే సేవకుడు ఎక్కడైనా ఏదమ్మా ప్రార్థనే కదా ప్రభుకి చేస్తున్నాం. అయితే మన సంఘం కోసం కూడా ప్రేయర్ చేయండి. ఇదిగోండి పాస్టర్ గారి కోసం కూడా ప్రేయర్ చేయండి. ప్రార్థనే కదా చేస్తున్నారు, చాలా సంతోషం. ఇది ఎలా ఉంది? దీనివల్ల వారి కోసం చేస్తూ ప్రేయర్లు మీకోసం కూడా చేస్తే మేలా కీడా? మేలు. చేయొద్దు, మన చర్చి కాదు, మన లైవ్ కాదు, వాళ్ళ సంఘం వేరు మన సంఘం వేరు అంటే మీకో పరలోకం మాకో పరలోకం ఉందా? మనందరికీ గట్టి చెప్పండి, ఒకే పరలోకం. అందరూ వెళ్ళేది ఒకే పరలోకానికి. ఇక్కడే మీకు పడకుండా భేదాలు పెట్టుకుంటే పరలోకం వెళ్ళాక ప్రభా వాడొస్తేనే ఉండను, నేను వెళ్ళిపోతా అనేది ఆయన ఎగిరి తినడానికి వెళ్ళి పాతాల్లో పడతాం. అక్కడ నువ్వు వద్దనుకున్న వాడు కూడా రావచ్చు, నీకు ఇష్టం లేని సంఘం కూడా రావచ్చు, అప్పుడు ఉండవా అక్కడ? మరి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే ముందు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలిగా. అక్కడ మంచి హృదయం ఉండాలంటే ఇక్కడ ఉండాలిగా హృదయం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు వాడుకుందాం. ఈ దాసుడా ఆ దాసు, నేను పోయాను అనుకో పరలోక రాజ్యం, మరొకటి దేవుడు లేపుతాడు, లేపడా? ఒకప్పుడు దైవ సేవకుల్ని ఎంతమంది లేపాడు, భక్త్ సింగ్ గారిని లేపాడు, వాడుకోలేదా? ఆ తర్వాత వారు వెళ్ళిపోక దేవుడు అంతే వదిలేశాడు సంఘాలని, మరొకరు లేపారు లేదా? ఆయా సమయాలలో ఎవరిని, ఏలియా టైంలో ఏలియాని వాడుకున్నాడు, ఏలియా వెళ్ళిపోతుండగా ఎలీషాని లేపాడు, ఎలీషా వెళ్ళిపోతుండగా మరొక ప్రవక్తను లేపాడు, మోషే టైంలో మోషేని వాడుకున్నాడు. ఆ మోషే టైంలో దాతాను కోరాహులు ఉన్నారు, మోషే సేవకుడా, మేము సేవకులం కదా, ఆయనతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడడానికి పోరాడారు. దాతాను కోరాహులు నష్టపోయారు. మరి మోషే తర్వాత దేవుడు ఏర్పరచుకున్నాడు, యెహోషువని ఏర్పరచుకున్నాడు. పౌలు గారి తర్వాత ఎవరిని ఏర్పరచుకున్నాడు? తిమోతి, ఫిలోమోన్, ఎపఫ్రత, మరి ఒనేసిము, అనేక మంది దేవుడు లేవనెత్తలేదా? కనుక దేవుడు ఎప్పుడు తన పని ఆపలేదు అనండి గట్టిగా. దేవుడు ఎప్పుడు తన పని ఆపలేదు. మనమే అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు భక్త్ సింగ్ గారు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు చేయెత్తండి. అందరూ అనుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు ఏసన్న గారు ఉంటే బాగుండు అన్న వాళ్ళు చేయెత్తండి. ఇప్పుడు ఈ రోజుల్లో మరి పిఎం పరంజ్యోతి గారు, పిఎం సమీల్ గారు ఉంటే బాగుండు, అసలు యెహోషువ గారు ఈ రోజుల్లో ఉంటే బాగుండు, బైబిల్లో ఉన్న మోషే గారు ఈ రోజుల్లో ఉంటే బాగుండు అని వాళ్ళు చేయెత్తండి. అనుకోవట్లేదా? నిజమే కదా, వాళ్ళు ఉంటే బాగుండు కదా. ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఆ టయానికి వాళ్ళే కరెక్టు, ఈ టయానికి మేము కరెక్ట్ అంట. హల్లెలూయా. అందుకే లేకపోతే మేము ఎందుకు వస్తాం? నేను ఏదో పైలట్ జాబ్ చేసుకుని ఎక్కడికి పోయిండేవాడిని. సో దేవుడు నన్ను ఇట్లా కూర్చాడంటే ఆయనకు ఉద్దేశం ఉంది. ఏ టైంలో ఎవరిని వాడాలో వాళ్ళని వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకునే వాళ్ళని చూడలేని కళ్ళు లేని కబోదుల్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడును గాక. వాళ్ళు దేవుడు ఎవరు వాడుకుంటారో చెక్ చేయండి. అందరినీ దూషించుకుంటూ ఉంటే ఎవరు ఇక దేవుడు ఎవరిని వాడుకోవట్లేదా? దేవుడు పిచ్చోడా? దేవుడు గుడ్డివాడా? దేవుడు తన పని ఆపుకొని కూర్చున్నాడా? దేవుడు తన పని ఎన్నడూ ఆపడు. ఆయన పని కొనసాగుతూనే ఉంది. కళ్ళతో మనం చూడలేక అసూయో, మత్సరమో, తెలివి తక్కువతనమో, అజ్ఞానమో, అవివేకం వల్ల మనం విమర్శించుకుంటూ ఉంటాం. గత కాలంలో ఉన్నోళ్లే గొప్ప అనుకుంటూ కూర్చుంటూ ఉంటాం. ఆ టైంలో వారు, ఈ టైంలో కొందరిని పెట్టాడు దేవుడు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో కేజీఆర్ గార్డెన్ నుంచి సిస్టర్ మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మైక్ ఆన్ చేయండి సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. మా కనెక్ట్ అయ్యారు, గట్టిగా మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. నేను మౌలాలి సఫీల్గూడ నుంచి వచ్చాను. పాస్టర్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. పాస్టర్.
ఒకటేమో క్యాలెండర్స్ పెట్టాక యూజ్ చేశాక అవి ఏం చేయాలో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే భోజనం చేసిన తర్వాత స్నాక్స్ తినొచ్చా లేదా? ఇవి క్వశ్చన్కి ఆన్సర్స్ కావాలి పాస్టర్. ఉపవాసం చేశాక భోజనం తిన్నాక స్నాక్స్ అవి తినొచ్చా లేదా? ఓకే, మీరు అందులో ఉన్న సారాంశాన్ని చదివి నేర్చుకొని ఇతరులకు కూడా ఇవ్వగలిగితే మంచిది. అవి పూర్తిగా పాడైపోయి ఓల్డ్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? వాటిని బయటపడేస్తే ఎవరో ఒకరు తొక్కే అవకాశం ఉంది. చెత్తలో పడేస్తే దేవుని వాక్యం చెత్తలో పడడం మనకు మనసు లేదా ఆ పని చేయం. ఇప్పుడు ఏం చేయాలి? బాగా పాత అయిపోయింది, ఇంట్లో సెల్ఫ్లని ఇల్లు మారుతున్నారు అనుకుంటాం, నీకు చాలా లోడ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా కట్టగట్టి బీరువాలో పెట్టండి. పెడతారా? నేను పెట్టమన్నా మీరు పెట్టరు, నాకు తెలుసు. వాటర్లో వెళ్ళి నీటిలో ఆహారం ఏమో అది ఉంటుందని చెప్పాడు. అది నీటిలో కూడా కొట్టుకుపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని డ్రైనేజ్లో పడే అవకాశం ఉంది. సో వాట్ టు డూ? ఇప్పుడు పేపర్ కట్టర్స్ అని వచ్చాయి. ఏంటండి? పేపర్ కట్టర్స్ అని వచ్చాయి. ఆ మిషన్లో పెడితే సన్నగా ఏమైపోతుంది, కట్ అయిపోతుంది, అసలు ఏం కనిపించదు, ఇంకా వాక్యం కూడా కనిపించదు. సన్నగా చిన్న చిన్న పీలికల్లాగా హెయిర్ కట్ అయినట్టు ఏమవుతుంది, కట్ అయిపోతుంది. కట్టర్లో పడేయచ్చు. ఒకవేళ మన దగ్గర కట్టర్ లేదనుకోండి, ఒక సహోదరుడు ఆయన లైబ్రరీ, పాత లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి, బాగా పాతబడిపోయి ఈ చెదబట్టి తినేసాయి. ఏం చేయాలంటే ఒక పాస్టర్ గారు చెప్పారంట, వాటిని ఏమన్నా చేస్తే నీకు ఇంటి మీద శాపం వస్తున్నారంట. సో వీళ్ళు చెప్పే వాళ్ళు బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. శాపం వస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉంచలేడు, ఆ చదివేమో పక్క పుస్తకాలకు పట్టుకుంటుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాటిని ఏమన్నా బయట పడేసినా ఏం చేస్తే శాపం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని కాల్చివేశాడు. మరి దేవుని పుస్తకాలు కాల్చివేయకూడదు కదా, అవి పాడైపోయాయి, అవి పూర్తిగా చదవబెట్టున్నాయి, చదవడానికి వీలు లేదు, ఎవరికి నిద్దామన్నా ఉపయోగపడవు, పొడి పొడిగా రాలిపోతున్నాయి. వాట్ టు డూ? వాటిని లేకుండా చేయాలి. బయట పడేస్తే చెత్తలోకి వెళ్తుంది, ఎక్కడ పడేస్తే డ్రైనేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ లేకుండా చేయాలనుకున్నారు, లేకుండా చేశారు, ప్రార్థన చేశారు, దేవుని దగ్గర అడిగారు, క్షమించమని అడిగారు. కానీ దేవుని వాక్యాలను కాల్చివేయడం, దేవుని పుస్తకాలు కాల్చివేయడం మంచిది కాదు. అది నేను చెప్పిన మాట మీరు అర్థం చేసుకున్నారుగా. చదవబట్టి పూర్తిగా పుస్తకం అంతా కూడా ఏమైపోయింది, సగం వరకు పోయి చిన్న మొక్కలే మిగిలిపోయింది, ఇంక వేస్ట్, అది చదవలేము, ఉంచలేము. కాబట్టి దాన్ని తొలగించడానికి వచ్చి నో ప్రాబ్లం. నేను కొన్ని వేరే మతం వాళ్ళు చూశాను, వాళ్ళు ఒక కొండలాగా పెద్ద కొండలా కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అవన్నీ కూడా వాళ్ళ మతానికి సంబంధించిన పుస్తకం, మత పుస్తకం అంటే పాత అన్నీ తీసుకెళ్ళి ఆ ఎడారిలో కొండలు, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి చూసారా, అలాగ పేర్చేసి అటు మీద కప్పేశారు, క్లాత్ లాంటిది పెద్దది కప్పారు. ఆ కొండలుగా పేర్చబడుతున్నాయి వాళ్ళు అక్కడ. మన దేవుడు వాక్యమై ఉన్నాడు, సజీవుడైన దేవుడు, ఆయన మన హృదయంలో ఉంటాడు. మనం సేవిస్తున్న దేవుడు గుండెల్లో ఉంటాడా లేకపోతే గోడల మీద ఉంటాడా? గుండెల్లో ఉంటాడు. మన దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్ మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. ఉపవాసం ఉన్నప్పుడు లంచ్ తర్వాత స్నాక్స్ లాంటివి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు తీసుకుంటా అంటే దట్స్ అప్ టు యూ. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నేను ఉండగలిగే శక్తి నాకు దయచేయండి అని. మెటబాలిజం అనేది 40 దాటిన వాళ్ళకి, 45 దాటిన వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది, 40 లోపు ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది. 40 లోపు ఉన్న వాళ్ళకి అలిగి 3 రోజులు తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? భర్త మీద అలిగి, భార్య మీద అలిగి, ఇంట్లో వాళ్ళ మీద అలిగి 2 రోజులు తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా? చెప్పండి. ఆకలేదు, ఆకలేసే టైంలో ఏదైనా పని కల్పించుకుంటే ఆకలే మర్చిపోతాం. కొన్నిసార్లు పని చేస్తూ ఉన్నాం అనుకోండి, 2 అయిపోయినా పని అవ్వాలి రిజల్ట్ అని ఆశిస్తుంటే 2:30 అయిపోద్ది, 3 అవుతుంది. ఆకలి ఉంటుందా? ఉండదు. అరే ఈరోజు ఆకలి లేకుండా జరిగిపోయింది కదా అని కొన్ని మార్లు అలిగి తినకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్నవాళ్ళు. 45 దాటిన తర్వాత ఉండాలన్నా ఏమవుతుంటుంది, ఉండలేదు, బాడీ షేక్ అయిపోతుంటుంది, అంటే షుగర్ లెవెల్స్ తేడా వస్తున్నాయి. అటువంటిప్పుడు మీరు తీసుకుంటే ప్రార్థన చేసుకుని తీసుకోండి. కానీ ఫాస్టింగ్ ఉండడానికి శక్తిని మనం ప్రార్థన చేయండి, ఉండడానికి ప్రయత్నం చేయడానికి. కొద్ది రోజుల తర్వాత అది అలవాటు అయిపోద్ది, మీ మెటబాలిజం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది, ఆ ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి. కనుక ముందు సైకలాజికల్గా ఆకలేస్తుందా, నిజంగా ఆకలేస్తుందా నాకు చెప్పండి. మీరు మైండ్ ఎప్పుడు కూడా సైకలాజికల్గా, మీరు రేపు ఉపవాసం అన్నాం అనుకోండి, రోజు కామన్గా 9:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, చెప్పండి ఒకసారి. 9:30 ఉదాహరణకు అనుకుందాం. కానీ రేపు ఫాస్టింగ్ ఉంటున్నాను, ఏం తినకూడదు అనుకోండి,
ఉదయం 5:30కి మీకు ఆకలేస్తుంది. అవునా? ఎక్కడి నుండి వచ్చింది అంటే బాడీ మైండ్ గుర్తుపెట్టుకుంది. అమ్మ ఇటు తినకుండా ఏం చేస్తాడు, ఆపేస్తాడు. నేను ఇక్కడంతా కూడా సదిరి పెట్టాలి, ఏదో ఇస్తున్నప్పుడు తీసి దాస్తుంటాడు, బాడీ దాచుకుంటుందట. మరి ఇచ్చే ఆహారం అంతా దాచి అదేమనుకుంటే ఎప్పుడో కరువు రాబోతుంది, కరువు కాలంలో ఏం చేద్దాం, వాడదాం. ఈ కరువు రాదు, ఇది వాడదు. ఈలోగా షుగర్లు బీపీలు వేసుకొని నానా తిప్పులు పడాల్సి వస్తుంది. బాడీ ఒకటి అలవాటు పడింది. అందులో ఇండియన్ బ్లడ్లో ఒక అలవాటు ఉంది. ఒకప్పుడు మన చిన్నతనంలో మన తాతల ముత్తాతల టైంలో ఎక్కడో కరువు అనిపించాం. ఆహార విషయంలో అందరి బ్లడ్లో కూడా ఒక చిన్న బలహీనత ఉంది. ఏంటో చెప్పంటారా? మీరు ఆహారాలు పెట్టుకునే దగ్గర, బఫే భోజనాల దగ్గర చూడండి, ఎలా పెట్టుకుంటారు? వెనకెవరిని వచ్చి తినేస్తారన్నట్టుగా ఏం చేస్తారు? పెట్టేసుకుంటాం, ముందే పెట్టేసుకుంటారు. తినడానికి అంతగా మనసు లేక కొంత తిన్నాక ఏం చేస్తాం, ఇంత పడేస్తుంటాం. అదే వేరే దేశాలు బాగా సమృద్ధిలో పెరిగిన వాళ్ళు ఎంత పెట్టుకుంటాడు? కొంచెం చూస్తే ఇటు తెలివి తక్కువ ఉన్నాడు, ఇంత పెట్టుకున్నాడు. వాడు అవసరానికి పెట్టుకున్నాడు, నాకు ఎంత కావాలని అంత పెట్టుకున్నాడు. ఎందుకంటే సమృద్ధిలో పెరిగి వచ్చారు వాళ్ళు చిన్నతనం నుండి సమృద్ధిలో పెరిగి వచ్చారు. రొట్టె మొక్క అది ఇది తీసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు దానికోసం క్రేవింగ్స్ లేదు. అంటే ఏమంటుందండి, ఆ క్రేవింగ్స్ లేదు. ఈ క్రేవింగ్ లేనప్పుడు ఇట్స్ ఓకే, దట్స్ ఎనఫ్ అంటాడు. మనకు మాత్రం ఎంత వద్దన్నా ఒక ఇడ్లీ పెట్టుకుంటామా? పొరపాటును కూడా. అందులో పెట్టుకోమని మనకు పర్మిషన్ ఇచ్చాక ఎన్ని పెట్టుకుంటాం? ఎట్టి చెప్పండి. ఒక ఎవరో 10 అంటున్నట్టే ఓకే, తెలియకుండా అది మనకు టెంప్ట్ అవుతున్నాం మనం. ఇట్స్ దేర్. నేను ఇజ్రాయెల్ యాత్రకు తీసుకెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ ఎన్ని మార్లు చెప్పినా అక్కడ ప్లేట్ 1, ప్లేట్ 2, ప్లేట్ 3 అంటే డిషెస్ పెట్టారు. అన్నిట్లో సలాడ్స్ పెట్టారు. ఆకుకూర సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఇంకా తర్వాత ఇంకేవో తినగల సలాడ్స్ అన్నీ పెట్టారు. ఒక 10 ఉంటాయి, 10 రకాల సలాడ్స్. ద లాస్ట్ బేషన్లో ఒక ప్లేట్లో అక్కడ ఉన్న డిష్లో అక్కడ చికెన్, మటన్, తర్వాత బీఫ్, అది అబ్రహాం గారి కూర చివరిలో ఉంటుంది. ఇజ్రాయెల్ యాత్ర మన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు లంచ్ టైం త్వరగా తిని బస్సు ఎక్కితే మళ్ళీ వేరే ప్రాంతానికి తీసుకెళ్తారని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే, మరి లీడర్స్ కదా మీరు ఆ మాట చెప్పి మేము అక్కడ కూర్చున్నాం. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆకుకూరల దగ్గర వాళ్ళ ముఖాలు చూస్తుంటే నేను రికార్డ్ చేశా. ముఖాలన్నీ ఇట్లా పెట్టుకుంటే వెళ్ళిన తర్వాత ఇలా అక్కడికి వెళ్ళేసరికి ముఖం తేటగా కనిపిస్తుంది. చికెను, మటను, ఈ ఫిష్, ఈ మూడింటి దగ్గరికి వెళ్తున్నారు. ఇన్నిటిని వదిలిపెట్టి ఆ మూలకి ఎందుకు వెళ్తున్నారు? ముందు తీసుకోండి అని చెప్పంటే, ఎలా తింటాం పాస్టర్ గారు, మేకలాగా పచ్చికూరలు ఎలా తింటాం, మేకలు తిన్నట్టు ఎలా తింటామండి అన్నారు. మరి ఒలివల కొండ ఎక్కినప్పుడు, గెట్సిమెంట్ కొండ దిగుతున్నప్పుడు, అబ్బో ఎక్కలేకపోతున్నామండి, కొంచెం ఆగమని చెప్పండి, మేము పైకి ఎక్కలేకపోతున్నాం అని చెప్పి అంటున్నారు. 30 ఉన్నోడు ఎక్కలేకపోతున్నాడు, 40 ఉన్నోడు ఎక్కలేకపోతున్నాడు. అప్పుడు ఒకసారి సరే టీం అంతా ఆగండి, వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతామని చెప్పి వాళ్ళు పైకి ఎక్కడానికి అమ్మ అయ్యా అనుకుంటూ వస్తున్నారు. ఈలోగా దారిలో వెళ్తున్న పెద్దోళ్ళు 80 సంవత్సరాలు, 75 సంవత్సరాలు లేడీస్, కొంతమంది కూరగాయలు కొనుక్కొని ఆ దేశస్తులు ఎక్కుతున్నారు కొండ. ఈజీగా ఇప్పుడు ఎక్కేస్తున్నారు. వాళ్ళని ఆపాను, మీ ఏజ్ ఎంతో చెప్పగలరా ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎందుకంటే ఇతర దేశంలో వయసు అడిగితే వాళ్ళు డిఫెండ్ అవుతారు. డోంట్ ఆస్క్ డైరెక్ట్లీ హౌ ఓల్డ్ ఆర్ యూ అనే మాట మన దగ్గర అయితే పర్లేదు, కానీ అక్కడైతే మన దగ్గర అడిగినా 5 ఏళ్ళు తగ్గించి చెప్తాడు. అక్కడ అడగడానికి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పాలి. మీరేమనుకోకపోతే వయసు చెప్తారంటే వయసు చెప్పారు 80 ఏళ్ళు. 80 ఏళ్ళు మీరు చకచకా ఎక్కుతున్నారంటే ఇట్స్ హ్యాబిట్యుయేటెడ్. మేము ఇలా నడుస్తున్నాం, మాకు అర్థం అలవాటు అయిపోయింది. అలవాటు మాత్రమే కాదు, తిన్న తిండి కూడా సగం రోల్ ఉంది, ఫుడ్ రోల్ కూడా ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారము మనకి ఎనర్జీ ఇవ్వాలి. అటువంటి విషయాల్లో మనం ఎక్కడో వెనకబడ్డాం, తెలుసు తెలియక వెనకబడ్డాం. కరువు కాలంలో చిన్న పచ్చడి ముక్క వేసుకొని ఇంత అన్నం తినేవాళ్ళం. మన తాతలు తిన్నారా లేదా చెప్పండి? తిన్నారండి. మీ తాత తినలేదు, మా తాత తిన్నాడు. కష్టకాలం ఆయన రైతు అయినా, ఆయనకు పొలాలున్నా ఆయన చేయాల్సింది కొద్దిగా తీసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అలవాటు మనకు అన్ని సమృద్ధి వచ్చేసింది, మనం మార్చుకోవాలి మన మాటలు. తప్పనిసరిగా ఆ రోజుల్లో బాగా కష్టపడి నడిచేవాళ్ళు. ఇప్పుడు నడక తక్కువ, పని తక్కువ, ఏం చేయట్లా. కాబట్టి మనకు అంత అవసరం లేదు, కష్టపడినప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. వాళ్ళతో చెప్పాను, కనీసం ఇజ్రాయెల్ యాత్రలో ఈ 12 రోజులైనా ఈ సలాడ్స్ అన్ని తినడానికి ప్రయత్నం చేయమంటే ఇద్దరే నా మాట విన్నారు. ఆ ఇద్దరు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత బస్సులో కూర్చొని మరో ప్రాంతానికి వెళ్తుంటే ఈ మిగిలిన తిన్న వాళ్ళందరూ నిద్రపోతుంటే ఈ ఇద్దరు మాత్రం
చురుగ్గా కూర్చొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే సలాడ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నిద్ర రాదు, మీకు ఎనర్జీ ఇస్తుంది. అన్నం లోపలికి వెళ్ళేటప్పుడు అన్నం ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది, అన్నపూర్ణ ఎంత బాగుంటుందో కదా. తిన్న తర్వాత తినేంత వరకు బాగుంటుంది. తిన్న అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి? నీరసం అనిపిస్తుంది. యాక్టివ్గా పని చేయాలంటే చేయలేం. బస్సు ఆపాం, ఇక్కడే పలానా దగ్గర అంట పలానా విషయం, రండి దిగుదాం వెళ్దాం చూద్దామంటే 4-5 లోపలే కూర్చొని రాలా. ఎందుకో తెలుసా? లోడ్ ఎక్కువైపోయింది, బాడీకి ఎనర్జీ రావట్లా. వెళ్దామంటే సర్లేండి మేము బస్సులో ఉండి చూస్తామండి. మీరు ఇజ్రాయెల్ వచ్చింది ఎందులో చూడడానికి? దిగి చూడాలి కదా. సో ఎందుకు ఈ విషయం జరుగుతుందని చెప్తున్నానంటే, మనం తిన్న ఆహారం కూడా మన ఆరోగ్యం మీద చాలా పనిచేస్తుంది. కాబట్టి వాట్ యు ఈట్ వాట్ యు ఆర్ అన్నారు. మార్చుకుందాం. అలవాట్లు మార్చుకోలేమా? ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుందాం. అలవాట్లు మార్చుకున్నట్టు దేవుడు శక్తిని ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తప్పనిసరిగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నా పేరు రాజేష్, కేజీఆర్ గార్డెన్ నుంచి అడుగుతున్నా. అన్యులు జరిగే జాతరకి వెళ్ళవచ్చా లేదా? మరొకసారి అడగండి బ్రదర్ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, అన్యులు జరిగే జాతరకి వెళ్ళవచ్చా లేదా? ఆమె ప్రభు నమ్మింది, భర్త ఒప్పుకోవట్లే, పిల్లలు ఒప్పుకోవట్లే, రావాలని చెప్పి గొడవ పడుతున్నారు. తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి మార్గం దేవుడు చూపించును గాక. ప్రే చేసుకోండి. రేపుడు ఈ వారం రోజుల్లో వాళ్ళు నన్ను బలవంతం చేస్తారు, రమ్మంటారంటే ఈ రోజు నుండే ప్రే చేయండి. ప్రభా ఆ రోజు నన్ను వాళ్ళు తొందర పెట్టకుండా సహాయము దయచేయండి. వాళ్ళ మనసులతో మాట్లాడు ప్రభా అన్నట్లయితే, అమ్మ రాదులే డాడీ, అమ్మ ప్రభుని నమ్ముకుంది, అమ్మని తొందర పెట్టద్దు, మేము వరకు వస్తామని చెప్పి వాడే ఆ బాబే అక్కడ గట్టిగా మాట్లాడి వాళ్ళ నాన్న తీసుకుని లేకుండి. నథింగ్ గాడ్, బికాస్ యువర్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. సో ప్రార్థన చేసుకోండి. ఏదైనా సోదరు రాబోతుందంటే ముందుగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంటి వాళ్ళందరూ ఏదో ప్రోగ్రామ్ చేయబోతున్నారు, మీకు అర్థమైపోయింది. పలానా రోజు అంటున్నారు, ముహూర్తం పెట్టుకున్నారు. ఆ రోజు నిన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ప్రేయర్ చేసుకుంటే ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళు పెద్ద నిలబడి తాను ఎందుకు దేవుడిని నమ్ముకుంది, ప్రభుని నమ్ముకున్నా అంటుంది, మమ్మల్ని ఎందుకు తొందర పెట్టాలి, ఆమె భక్తి అవుతుంది, మన భక్తి మనది, మనం చేసుకుందామని చెప్పి మరొకరికి అవకాశం ఇస్తారు. కనుక ప్రే దట్ గాడ్ విల్ సేవ్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మీరు సోదరులో ప్రవేశింపకుండా నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పిన ప్రభు అక్కడ అంటాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మీ శక్తికి మించిన శోధన మీ మీదకి రానియడు. ఒకవేళ శోధన కలిగిన తప్పించుకునే మార్గము ఆయన చూపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ అంత రక్షించబడిన వాళ్ళం మరి జాతరకి వెళ్ళొచ్చా? అవసరం ఉందా? గట్టి చెప్పండి. కుటుంబం అంతా ప్రభుని నమ్ముకున్నారు, మనకు జాతరలు అవసరమా? అవసరం లేదండి. తిరణాలు అవసరమా? అవసరం లేదు. కావాలంటే చెరుకు ముక్కలు ఇంట్లో తెచ్చుకొని తినండి, కొనుక్కోండి కావాలంటే. యూ కెన్ హ్యావ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నా పేరు శారదాని, కేజీఆర్ గార్డెన్ మాట్లాడుతున్నానండి. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రశ్న. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 34వ వచనంలో, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకూడినట్లు ఎవడైనా ఆకలి కొనేలా తన ఇంటినే భోజనం చేయవలను అని ఉన్నది కదా పాస్టర్ గారు. అది శరీరానుసారమా దైవానుసారమా అనేది. 2వ క్వశ్చన్ బ్రదర్, కీర్తన గ్రంథంలో ఎంతమంది రచయితలు ఉన్నారండి? ప్రభు బల్ల గురించి మాట్లాడుతున్నారమ్మా, అది ప్రభు బల్ల గురించి మాట్లాడుతున్నారు, బల్ల తీసుకునే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు భోజనాలకు వస్తారు, చర్చిలకు వస్తారు చాలామంది, పూర్తిగా మారిన వాళ్ళు ఉంటారు, సగం మారిన వాళ్ళు కూడా ఉంటారు, అప్పుడప్పుడే మారుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు అన్నో ఎవరో వచ్చి ఉంటారు. అతను తాగుబోతాయి ఉండొచ్చు, తిరిగిపోతాయి ఉండొచ్చు. వాక్యం వినరా అంటే రమ్మంటే వచ్చాడు, అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు తాగుబోతులు ఎవరికి భోజనాలు పెట్టమండి, తిరుగుబోతులు భోజనాలు పెట్టవు, మీరు ఫస్ట్ టైం వచ్చారు, మీరు మారారు లేదు మాకు తెలియదు, వెళ్ళిపోండి అంటామా? మనం పెట్టినప్పుడు ఆహారం అందరికీ ఇస్తున్నామా? చెప్పండి. భక్తులకి ఇస్తున్నాం, బల్ల తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నాం, బల్ల తీసుకున్న వారికి ఇస్తున్నాం, అప్పుడే కొత్తగా వచ్చిన వారికి కూడా ఇస్తున్నాం కదా. అలాగే ఆ భోజనాలు అందరికీ పెట్టచ్చు. ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు మారు మనసు పొందకుండా లోకానుసారంగా తిరుగుతూ అది ప్రభు శరీరమని వివేచించకుండా తను పరీక్షించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. మీరు ఆగండి కొద్ది రోజులు, మీరు దేవుళ్ళు ఎదగండి, తర్వాత తీసుకోమని చెప్పచ్చు. గాడ్ బ్లెస్ యూ. మరో ప్రశ్న కూడా అడుగుతున్నారండి. మరొక ప్రశ్న కూడా ఈ విధంగా అడుగుతున్నారు పాస్టర్ గారు అండి. కీర్తనల గ్రంథంలో ఎంతమంది రచయితలు ఉన్నారని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దావీదు ప్రధాన కీర్తనీయుడు, ప్రధానంగా మరి ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు? దావీదు గారు.
గట్టిగా చెప్పండి. అవిర్ గారు. టోటల్గా ఎన్ని రాశారు? 75. 75 కీర్తనలు. 150 కీర్తనల్లో 75 కీర్తనలు ఎవరు రాసినట్టు? దావీదు గారు రాశారు. 150 కీర్తనలో సగం ఎవరు రాసినట్టు? 275 ఎంత? 150 అండి. 150 అంటే సగం కీర్తనలు ఎవరి ద్వారా రాయబడ్డాయి? దావీదు మహారాజు ద్వారా. తర్వాత సొలొమోన్, ఆయన కుమారుడు, దావీదు కుమారుడు. తర్వాత కోరాహు కుమారులు, ఆసాపు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అక్కడ లిస్ట్ ఉంది చూడండి. అట్రిబ్యూటెడ్ టు డేవిడ్ ఇన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ మనకు కనిపిస్తుంది. ఆసాప్ రాసుకోండి 12వ కీర్తన, అలాగే 50వ కీర్తన, 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు. ద సన్స్ ఆఫ్ కోరా 11వ కీర్తన, 42వ కీర్తన, 44, 49 అంటే కోరా గురించిన మాటలు అక్కడ కనబడతాయి. 84, 85, 87, 88. ఆ తర్వాత హిమాన్ మొదటి కీర్తన విత్ సన్స్ ఆఫ్ కోరా అంటే కోరాహు యొక్క కుమారులతో రాసినట్టుగా మనకు తెలుస్తుంది. సొలొమోన్ కీర్తన 72, 127. మోజస్, మోషే గారు కూడా రాశారు 90వ కీర్తన. ఈథన్ అండ్ ఇజ్రాయిల్ మరి 89వ కీర్తన. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈరోజు సాయంకాలం ప్రార్థన ఉందా మనకి? ఉంది. సేవకులందరూ ఒకసారి హాయ్ చెప్తున్నారు. అక్కడ యూట్యూబ్ లైవ్లో జూమ్లో ఉన్న వారంతా మనం కూడా వారికి హాయ్ చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. నవ్వుతూ 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 పళ్ళన్నీ బయటికి కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సహాయం మీకుండును గాక. ఆమేన్. మీరు వర్ధిల్లుదురు గాక. మీ అక్కర్లన్నీ